దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. న్యూ ఆలివ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనము. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చదవబడిన లేఖన భాగంలో నుంచి ఒక 5 అంశాలు ఈరోజు ధ్యానించుకుందాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, పేతురు చేపలు పట్టబోదునని అంటున్నాడు. అనగా క్రీస్తుతో 3.5 సంవత్సరాలు శిష్యుడిగా ఉండి తిరిగి పాత జీవితంలోనికి, చేపలు పట్టే జీవితంలోనికి వెళుతా ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఉన్నతంగా విశ్వాసంలో సాగిపోతూ ఒకానొక దినాన మనము మనకున్నటువంటి నిరుత్సాహాన్ని బట్టి, సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి వెనక్కి వెళ్ళి దేవుడు నా పట్ల ఎలాంటి కార్యాలు జరిగించలేదని మనము ఆరాధనకు వెళ్లకుండా, పరిచర్యకు సహకరించకుండా మనము వెనుకడుగు వేస్తూ ఉంటాము. కానీ పేతురు వెనక్కి వెళుతా ఉన్నప్పుడు క్రీస్తు పేతురును పట్టుకొని ఆయనను ముందుకు సాగించాడు. చాలా మంది ఆత్మీయంగా ఫెయిల్ అయ్యాక తిరిగి పాత పనిలోనికి వెళుతూ ఉంటారు. పేతురులాగా వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే పేతురులా వెనక్కి పోకుండా క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగాలి. 2వ అంశము, మేమును కూడా నీతోటి వస్తాము అంటున్నారు. పేతురు తీసుకున్నటువంటి నిర్ణయానికి మిగతా 6 శిష్యులు మేము కూడా నీతోనే వస్తామని అంటున్నారు. ఈ యొక్క సమయంలో మరొక తండ్రిగా మరి తనను తాను నిర్ణయము తప్పుగా తీసుకుంటే కుటుంబము అవస్థల పాలు అవుతుంది. ఒక నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ యొక్క సమూహము ఇబ్బందులు పడతా ఉంటుంది. ఒకవేళ సేవకుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పరిచర్య పతనం అవుతుంది. 3వ అంశము, శిష్యులు దోణి ఎక్కారు. ఇది వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. మనము కష్టపడతాం కానీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో క్రీస్తును కలిగి జీవించలేకపోతే ఆశీర్వాదాలు అనేటివి ఆగిపోతూ ఉంటాయి. ఒకవేళ క్రీస్తుని కనుక కలిగి ఉంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. నీ పరిచర్యలో దీవించబడతావు. నీ నాయకత్వము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకోసమనే కీర్తన 127 మొదట్లో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్న రీతిగా శిష్యులు వారు వాస్తవానికి సహజంగా జాలర్లు. ఏ సమయంలో వల వేస్తే చేపలు పడతాయన్న సత్యము వారికి తెలుసు. అయినా రాత్రంతా శ్రమపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అలాగే నీ జీవితంలో అనేక సార్లు కష్టపడుతున్నావు, అనేక సార్లు ప్రయాణాలు చేస్తున్నావు, కానీ నీ జీవితంలో ఆశీర్వాదం అనేది కొరవడుతూ ఉంది. ఎందుకోసం అంటే నీ దోణిలో క్రీస్తు లేడు కాబట్టి. నీ దోణిలో క్రీస్తును కలిగి ఉన్నట్టయితే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటావు. 4వ అంశము, ఆ రాత్రంతయు కష్టపడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. అందుకోసమనే యేసు క్రీస్తు నీ జీవితంలో లేకపోతే నీవు కలిగి ఉన్నదంతా శూన్యమే. రాత్రంతా శ్రమ పడ్డారు. వారికి గలిలయ సముద్రము కొత్తేమి కాదు. వారు ఆనాటి నుంచి నేటి వరకు గలిలయ సముద్రములో నిరంతరము చేపలు పట్టేవారు. ఏ సమయంలో ఏ చేపలు పడతాయో వారికి అధిక నైపుణ్యము గలవారు. అయినప్పటికీ ఒక్క చేప కూడా పడలేదు. చివరిగా 5వ అంశము, కానీ యేసు ఒడ్డున నిలబడి చూస్తున్నాడు. వారి వద్ద ఏమైనా చేపలు ఉన్నాయా లేవని ఒడ్డున నిలబడి చూస్తున్నారు. ఒక్క చేప కూడా లేదు. అందుకనే ఒక మాట అంటున్నాడు, పిల్లలారా మీకు తినడానికి ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. నిజంగా పరమ తండ్రి మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులను గమనించి పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. వారు రాత్రంతా శ్రమ పడ్డారు కానీ చేపలు పడలేదు. ఒడ్డున నిలబడి నీ ఎదురుగా నిలబడ్డాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే, నీ సమస్య చెప్పినట్లయితే, నీకున్న బాధ చెప్పినట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి, నీ సమస్య నుంచి విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు వారికి అభయమిచ్చాడు.
153 చేపలు పడ్డాయి. ఈరోజు నీవు రిక్త హస్తాలతో ఉన్నావా? నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావా? నీవు అలసి పోయిన స్థితిలో ఉన్నావా? ఈరోజే ప్రభు యొద్దకు రండి. నీవు ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ రోజు శిష్యులకు ఇచ్చినటువంటి దీవెనలను ఈరోజు మనకందరికీ దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.